హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ ప్రోమో బిగ్ బాస్ సంబంధించి మీ అందరూ చూసే ఉంటారు. ఏమన్నా ఫైట్ అయిపోయా అసలు నిఖిల్ అలానే సీత. కిర్రాక్ సీత అయితే ఇచ్చి పడేసింది అని చెప్పొచ్చు. ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది. ఆపు, నేను మాట్లాడుతున్నాను కదా, లెట్ మీ ఫినిష్ అంటూ నిఖిల్కి స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది అని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్లీ నిఖిల్ క్యారెక్టర్ ఎలా అంటే అండి, సో తను ఏంటంటే నేనేం మాట్లాడాలి, నేను చెప్పి అందరూ వినాలి, కొంచెం కమాండింగ్ అనమాట. సో ఎవరిని కూడా తను మాట్లాడాడు. అంటే అంత మంచి ప్రాపర్గా తను పొలైట్గానే మాట్లాడతారు, అది వేరే విషయం. కాకపోతే సిచ్యువేషన్స్లో నేను చెప్పింది వినాలి అన్న టైప్ అనమాట. కానీ సీత మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. నేను చెప్పిన దానికి ఆగు ఆగు అంటూ దుమ్ము లేపిందని చెప్పొచ్చు అనమాట. సోనియా విషయంలో అలానే రాజశేఖర్ విషయంలో కొంతవరకు మాట్లాడేటప్పుడు అస్సలు నిఖిల్ అయితే ఉండు, వాళ్ళు మారని అంటారు. లేదు, నేను మాట్లాడతాను నువ్వు ఎందుకు ఆపు ఆపు అంటావు, అది కరెక్ట్ కాదు నిఖిల్ అంటూ తను మాట్లాడిందనమాట. ఇంకా మీరు చూస్తే మణికంఠ కానివ్వచ్చు, అలానే సోనియా కానివ్వచ్చు, ముఖ్యంగా సోనియా అండ్ ప్రేరణ వాళ్ళ గొడవ అయితే పిక్స్కి వెళ్ళిపోయింది. మణికంఠ అయితే ఈరోజు కన్ఫెషన్ రూమ్లో ఇక్కడ వెళ్తారని అయితే ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మీకు నేను చెప్పానమాట, ఈసారి ఫస్ట్ వీక్లో నామినేషన్స్ లిస్ట్ 6 మెంబర్స్ అయితే అయ్యారు. 6 మెంబర్స్ లిస్టు నేనైతే లాస్ట్లో చెప్పాను, చూడండి. సో తప్పకుండా ఫ్రెండ్స్ మన ఛానల్ అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక విషయంలోకి వెళ్ళామంటే ఆర్జే శేఖర్ భాష పెర్ఫార్మెన్స్ కొంచెం అటు ఇటుగా ఉంది అని అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు చాలామంది అభిమానులు. అంటే ఎట్లా అంటే ఆర్జే శేఖర్ భాష మనం చూసిన విధానం, బయట చూసినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా ఉన్నాడు, కానీ లోపల మాత్రం బిస్కెట్ అయిపోతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు, సైలెంట్ అయిపోతున్నాడు, స్టాండ్ తీసుకోవడం లేదని అయితే బాగా అయితే తాకైతే వినిపిస్తూ ఉంది. ఓకే, సో ఇక ఆర్జే శేఖర్ భాష విషయం పక్కన పెడితే మన విష్ణుప్రియ అయితే చాలా సెటిల్డ్గా కామన్ కంపోజర్ గేమ్ ఆడుతూ ఉంది. దాని తర్వాత నైనిక చూస్తూ ఉంటే చాలా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ గెలుతాను. టాస్క్ వచ్చిందంటే మొత్తం శివంగిలాగా రెచ్చిపోతూ ఆడుతుందన్నమాట. సో విచ్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు నైన్ కానీ. దాని తర్వాత మీరు చూస్తే భాష కానివ్వచ్చు, కొంచెం సైలెంట్గా ఉంటున్నాడు భాష కానీ కూడా. కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సిన కనెక్షన్ వచ్చేసి భాష. దాని తర్వాత మీరు చూస్తే ప్రేరణ గట్టిగా మారుతుంది, కానీ గేమ్స్ పెద్దగా ఇన్వాల్వ్మెంట్ లేదనమాట. అలానే బెజవాడ బేబక్ అయితే పాపం ప్రతి దానికి నవ్వుతూనే ఉంది. పెద్దగా ఏమి ఆర్గ్యుమెంట్స్ కానివచ్చు, గొడవ కానీ పెట్టుకోవడం లేదు. టాస్క్ కూడా పెద్దగా గివప్ ఇచ్చేస్తూ ఉంది. సో అంతో ఇంతో గేమ్లో ఇన్వాల్వ్ అయింది మాత్రం నిఖిల్. దాని తర్వాత మీరు చూస్తే యాష్మి, దాని తర్వాత నైనిక, అలానే మీరు చూస్తే శేఖర్ భాష ఇంకా గేమ్లోకి ఎంటర్ కాలేదు. ఇంకా మీరు చూస్తే కొంతమంది మాత్రం చాలా చురుగ్గా ఉన్నారండి. సో వాళ్ళు మాత్రం ఈసారి నాగ్ సార్ వచ్చినప్పుడు వీకెండ్లో మంచిగా అయితే ప్రశంసలు కురిపించుకునే అవకాశం అయితే ఉంది. కొంతవరకు మణికంఠన్ కానివచ్చు, శేఖర్ భాషను కానివచ్చు, బెజవాడ బేబకం కానివచ్చు, వీళ్ళని కొంతవరకు అయితే మందలించే అవకాశంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇంకా 4 to 5 days ఉందనుకున్నది వేరే విషయం. బట్ ఈ 4 daysలో వాళ్ళు నిరూపించడం మాత్రం సూపర్. సో ఓవర్గా మీ పాయింట్ ప్రకారం మీ ఫేవరెట్ కలెక్షన్స్ ఎవరనుకున్నారో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.